మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీలో ఉద్యోగ అవకాశాలు. మీకు మీడియాపై ఆసక్తి ఉందా? కెమెరా ముందు కాన్ఫిడెంట్ గా మాట్లాడగలరా? ఫీల్డ్ లో పనిచేయడానికి రెడీగా ఉన్నారా? అయితే మీకోసం ఓ మంచి అవకాశం అందిస్తుంది మా సుమన్ టీవీలో. యాంకర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ గా పనిచేయాలనుకున్న వారికి కావలసిన అర్హతలు: మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, న్యూస్ పై ఆసక్తి, ఫీల్డ్ వర్క్ చేయగలగాలి, అనుభవం ఉంటే ప్రాధాన్యం ఇవ్వబడును. మా బ్రాంచెస్ నంద్యాల, కర్నూలు, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల మరియు నారాయణపేటలో పనిచేయడానికి ఇప్పుడే సంప్రదించండి 8639158339. అప్రేటిపల్లి రెండ్వట్ల మధ్యలో ఒక 2 years అవుతుంది. ఆ 2 years లోనే ఏవో కాంట్రాక్ట్ ఉన్నాడు. ఆ కాంట్రాక్ట్ పోయినాక ఇంకో కాంట్రాక్ట్ వచ్చిండు. ఆయన అధికారులకు కూడా తెలియదు కాంట్రాక్ట్ ఎవరని కూడా తెలుస్తలేదు. నేను చాలా సార్లు ఎంఆర్ఓకు లేదంటే తిరుపతి సార్కు వినతి పత్రం ఇచ్చి రిప్రజెంట్ ఇచ్చినాం. కానీ ఈ సమస్య ఇప్పటివరకు సాల్వ్ అయితే లేదు. చాలా అధికారులకు చెప్పినాము. కానీ ఇక్కడ ఏంటంటే ఈ రోడ్ ప్రాబ్లం వల్లనే ఇక్కడ నిండు ప్రాణం పోయింది. ఆ ప్రాణం పోయింది కాబట్టి ఇట్లాంటి ఘటనలు జరగకుండా ఈ ప్రభుత్వము వెంబడే చర్యలు తీసుకొని వెంటనే రోడ్ వేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఎవరు చనిపోయిన వ్యక్తి ఉన్నాడో ఆయనకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ, ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నాడో ఆయన పైన అధికారులు చర్యలు తీసుకొని వెంబడే రోడ్ వేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కింద రోడ్ వేసి వదిలేసిపోయినరు. ప్రతిరోజు ఒక యాక్సిడెంట్, జనాలు కింద పడుతుండ్రు, ఇట్లా ట్రాక్టర్లు పడుతున్నాయి, ఎన్నో ట్రాక్టర్లు స్కిడ్ అయిపోతున్నాయి, మా కార్లకు అద్దాలు పలుగుతున్నాయి, రాళ్ళు దాక్కుతున్నాయి. వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదు. దానివల్ల ఈరోజు ఒక మనిషి ప్రాణమే పోయింది. ఇంకా ఇంకెన్ని ప్రాణాలు పోతుందో ఎన్ని అవుతాయో తెలియట్లేదు. ఇప్పుడు మాకైతే ఈ ఇబ్బంది తొందరగా చేయకపోతే ఆ రోడ్డు వాళ్ళ దగ్గర పోయి ధర్నా చేయాల్సి వస్తుంది. మేము ఇదైతే ప్రస్తుతం జరిగే పరిస్థితి. ఈ రోజు ప్రాణం పోనికి కారణం కూడా రోడే. చిన్న 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 విషయాలకు ఇదైతుండ్రు కానీ ఇది రోడ్ పట్టించుకోవట్లేదు. కాంట్రాక్టర్ ఎవరో తెలుస్తలేదు. ఆయన దగ్గర ఎవరో వస్తారు, ఎవరో పోతారు. ఈ రోజు ఒకరు వస్తారు, రేపు ఒకరు వస్తారు. ఒక కాంట్రాక్టర్ పోయి ఇంకో కాంట్రాక్టర్ వచ్చింది అంటారు. 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలకి వెళ్ళి ప్రతిరోజు ఇబ్బందులు అవుతుంది రోడ్ వల్ల. రాళ్ళు దాకి గొర్రె పిల్లలు చచ్చిపోయాం మొన్న. నైట్ రాత్రి ఏదైనా బండి వస్తుంటే స్కిన్ అయిపోతారు తొందరగా. వాళ్ళు ఎలాంటివి పట్టించుకోవట్లేదు. దీన్ని తొందరగా పరిష్కరించాలని కోరుతున్నాం. మేము ఈ రోజు జరిగిన సంఘటన వాస్తవంగా అయితే రోడ్డే సంబంధం, దానికి రోడ్డుకి సంబంధించి ట్రాక్టర్ డ్రైవర్కి చిన్న తప్పకుండా లేదు. మేము ప్రత్యక్షంగా చూసినాం. ఆ బండి కంట్రోల్ కాక కిందికి పోయింది బండి, అంతే తప్ప ఆయన తప్ప ఎలాంటిది లేదు. నేను సిపిఎంఎల్ మాస్ లైన్ లో పార్టీకి కార్యకర్తగా పనిచేస్తున్నా. ఇప్పటి వరకు మద్దతు ఎంఆర్ఓ మహేష్ సార్ కూడా 6 సార్లు మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ అప్రేటిపల్లి నుండి రెండ్వర్లకు వెళ్లే దారిలో చాలా రోజుల నుండి ఇది పెండింగ్ లో ఉంది. కంకర పోశారు. ఇంతకు ముందు ఒకసారి విజయవర్ధన్ రెడ్డి కాంట్రాక్టర్, ఆయన ఒక్కొక్కసారి కూడా మేము జెడ్పీటీసీ ద్వారా కూడా అతనికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా నిర్లక్ష్యంగా పెట్టి ఇప్పటికి చాలా మంది కింద పడ్డారు. ఈ రోజు ప్రాణాలు కూడా పోయినాయి. ఇంకా ముందు ఇంకా ఎన్నో ప్రాణాలు పోతాయి. కావున ఈ తొందరలోనే ఈ రోడ్ పనులు తొందరగా పూర్తి చేయాలని కోరుతున్నాం. ఈ కోడంగల్ నియోజకవర్గంలో కాన్స్టిట్యున్సీ కాడ పెట్టినా కూడా కలవడం జరిగింది రోడ్ల విషయంలో. ఆ కాడ కూడా పట్టించుకుంటలేడు. కావున ఇది కోడంగల్ కాన్స్టిట్యున్సీ కాబట్టి సీఎం కాన్స్టిట్యున్సీ అంటున్నారు. సీఎం కాన్స్టిట్యున్సీ లో ఇంకా బయట పనులు జరుగుతున్నాయి కానీ సీఎం కాన్స్టిట్యున్సీ లో మాత్రం కాంట్రాక్టర్లు మొత్తం నిద్రపోతున్నారని మాకు అర్థమవుతుంది. ఇంకెన్ని పురాణాలు బలి తీసుకుంటారో త్వరలోనే మీరు అందరు కూడా ఇక ఈ రోడ్డు పనులు స్టార్ట్ చేయకపోతే పెద్ద ఉద్యమం కూడా చేయవలసి ఉంటుందని నేను ముగిస్తున్నాను. వాళ్ళకి సంబంధించిన బీటీ రోడ్డు చాలా రోజులుగా నిర్మానుష్యంగా మారిన పరిస్థితి ఉన్నది. ఆ దానిలో భాగంగానే ఈరోజు ఒక నిండు ప్రాణం 35 సంవత్సరాలు సంబంధించిన వ్యక్తి ట్రాక్టర్ నుండి స్లిప్ అయి చనిపోవడం జరిగింది. అట్లా గతంలో కూడా ఈ రోడ్డుపై అనేక యాక్సిడెంట్లు జరిగిన పరిస్థితి ఉంది. అట్లా మేము సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీగా ప్రభుత్వానికి చాలా సార్లుగా రిప్రజెంటేషన్ చేసిన పరిస్థితి ఉంది. అయినా ఈరోజు ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. అది కాకుండా మేము అనేక సార్లు ఈ ప్రాంతానికి సంబంధించిన ఆ పార్టీ నాయకత్వానికి అంతా కూడా గుర్తు చేసిన పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా కొంత మేరకు పై అధికారులతో మాట్లాడినప్పుడు వాళ్ళు స్పందిస్తూ మేము తొందరగానే ఈ పనిని చేస్తామని, ఒక పక్క కాంట్రాక్టర్లు దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం వ్యవహరించిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఆ దాంట్లో భాగంగానే ఈ రోజు ఈ యొక్క మనుషుల జీవితాలతో చెలగాటమాడిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అందుకని ప్రభుత్వాలు తక్షణమే ఈ రోడ్డుని పూర్తిగా బీటీ రోడ్డుగా నిర్మాణం చేసి అట్లా
ప్రజలకు యొక్క ఎలాంటి ఆటంకాలు కలగకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని గుర్తు చేస్తా ఉన్నాము. లేని పక్షంలో అన్ని రాజకీయ పక్షాలను కానీ అట్లా ప్రజా సంఘాలను కానీ కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని తెలియజేస్తూ, అదే విధంగా ఈరోజు ఏదైతే చనిపోయిన వ్యక్తి ఉన్నాడో బూనిటి గ్రామానికి సంబంధించిన ఆ వ్యక్తికి ప్రభుత్వమే తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలని తెలియజేస్తూ మన సుమన్ టీవీ గుర్తించి ఇక్కడికి రావడం చాలా మాకు సంతోషమే. కాకపోతే గత కొన్ని రోజులకెళ్ళి కూడా ఈ రోడ్డు బాగు చేయడం లేదు. ఈరోజు మా దగ్గర చాలా మంచిగా ఉండే ఒక వ్యక్తిని మేము కోల్పోయినాం. ఈ గవర్నమెంట్ ఇలాగే నడిస్తే మేము ఇంకా చాలా ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా ఇక్కడే కాదు, ఇంకా వేరే వేరే ప్లేస్లలో కూడా రోడ్లు అట్లే ఉన్నాయి. ఎందుకంటే మేము కూడా డ్రైవింగ్లోనే ఉంటాము. కాబట్టి ప్రతి ఒక్క నియోజకవర్గం కానీ మండలాలు కానీ చేయాలనుకున్న రోడ్లు మాత్రం వెంబడే చేయలే, జరపాలే. కాబట్టి ఒక నిండు ప్రాణాలను కోల్పోయినాము. ఈ నష్టము గవర్నమెంటే భరించాలి. ఆ అన్న కూడా పిల్లలు ఉన్నారు, వాళ్ళ భార్య ఉన్నది, వాళ్ళందరూ కూడా ఇప్పుడు సఫర్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి పెద్దలు కానీ మన గవర్నమెంట్ మన ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా ముందుకొచ్చి సహకరించాలని మేము కోరుతున్నామన్న. అట్లే ఉంది కనుక ఇప్పుడు మా బూనుడి విలేజ్కి వెళ్ళి పని చేసుకుందామని రెన్వట్లకు వస్తుంటే మధ్యలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. కాబట్టి తొందరగా రోడ్ని రిపేర్ చేయాలి. అందుకే మా బ్రదర్కి కూడా తోటి సాయం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అప్పటిపల్లి రెన్వర్ల టు ఈ రోడ్డు అనేది ఇంతకు ముందే 6 నెలలు అవుతుంది. దాన్ని పూర్తి చేయడం కూడా లేదు. ఆ కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా లేకపోతే ప్రభుత్వ నిర్లక్ష్యాల? అందులో భాగంగానే ఈ రోడ్డు పొంటి వెళ్తుండా పోతుండా ఇంతకు ముందు కూడా కొన్ని యాక్సిడెంట్లు అయినాయి, కానీ ప్రాణం అయితే ఎవరిది పోలేదు. ఈ రోజు చూడంగా అయితే 35 ఏళ్ళు ఉంటాడు బూనుడి రాములు అనే వ్యక్తి. ఆయన ఈ రోజు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దానికి తక్షణమే ఈ రోడ్డు కాంట్రాక్టర్ ఎవరో ఉండి దాన్ని రోడ్డు మరమ్మతు పూర్తి చేయగలరని కోరుతున్నాము. ప్రభుత్వం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇది చెప్పబట్టి కూడా మేము ఒకరం కాదు, అందరూ కూడా చెప్తున్నారు, కానీ ఇది అట్లాగే వెనకకే పడిపోతుంది. వెనకకు పడిపోవటి కూడా 6 నెలలు అవుతుంది. దీనికి కారణమైన వాళ్ళు వచ్చి దీన్ని వెంటనే శృందించి ఈ రోడ్డు మరమ్మతులు పూర్తి చేయగలరని కోరుచున్నాం. ఈ రోడ్డు వేసి కంకర వేసి 2 సంవత్సరాలన్నర అవుతుంది. బండ్లు స్కిడ్ అవుతుండే, మొత్తం రోడ్డు ముందు వచ్చేటప్పుడు నైట్ ఏమన్నా ఎమర్జెన్సీ పండుగ స్పీడ్ పోనికి రాకుండా అయింది. ట్రాక్టర్లు ఉసుకటాకులు అయితే స్పీడ్ చాలా వస్తున్నాయి. దాని కింద రాళ్ళు ఎగిరితానంటే మొన్న గొర్రె పిల్లలు చచ్చిపోయాడు. చాలా డేంజర్ అవుతున్నాయి. లీడర్లు కూడా అందరు పట్టించుకొని రోడ్ తొందరగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం.